ఇన్ని రోజుల కాంగ్రెస్ గూండాయిజమే అనుకున్నాము, చంపుడు కానీ కొట్టుడు కానీ అనుకున్నాం. కానీ పట్టపగలే ఒక వ్యక్తిని దారుణంగా ఈడ్చుకెళ్ళి మరి కార్లా అది ఎయ్యండ్రా వీడు గుంతుకోబోడ్రా వీడు తీసుకోబోడ్రా అన్నట్టుగా కిడ్నాప్ చేయడం జరిగింది మిట్ట మధ్యాహ్నం. మరి ఆ ముచ్చటిని చూసుకుంటే కౌన్సిలర్ను కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. అవిశ్వాసం జరగాల్సిన మున్సిపల్ సమావేశాన్ని రణరంగంగా మార్చారు. స్వయంగా స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య వచ్చి కౌన్సిలర్లకు కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని తీసుకుపోయారు. ఎంపీడీఓ ఆఫీస్పై రాళ్లతో దాడి చేశారు, అద్దాలు పలగొట్టారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న పోలీసులు పక్కన ఉండగానే ఈ తతంగం అంతా జరిగింది. ఇక పోలీసుల కథ ఏందో మీకు తెలుసు కదా, ఆడ పైన జెండా ఊపితే వీళ్ళు కూడా అట్లా జెండా ఊపాలి, కాల్ చేయండి అంటే కాల్ చేయాలి, ఈకే అంటే ఈకేయాలి అంతే. అందుకనే అక్కడ పోలీసులు ఉండగానే వాళ్ళ ముందే రాళ్లతోటి దాడి చేస్తున్నారు. వాళ్ళ ముందే ఆ కౌన్సిలర్ని గుంజుకోపోయి మరి కార్లో వేసిండు. ఆ విజువల్ కూడా చూపిస్తారు, ఆ వీడియోని చూసి నవ్వుకుందరు. కానీ ఈ ముచ్చటిని పూర్తి స్థాయిలో విందాం. ఇక విషయం తెలుసుకొని అక్కడికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దుమ్మలపాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇటీవల కొంతమంది కౌన్సిలర్ల చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిలోగా భాగంగా సోమవారం అవిశ్వాసంపై కౌన్సిలర్ సమావేశం జరిగింది. ఆ కౌన్సిలర్ సమావేశం కోసం అతను రానన్నప్పటికీ అతని బీఆర్ఎస్ కౌన్సిలర్ అయినప్పటికీ అతని బలవంతంగా గుంజుకుపోయి కార్లో తీసుకొని వెళ్ళిపోయారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత దగాకి దారి తీస్తుందో చూడండి. పట్టపగలు ఇల్లందులో హైడ్రామా, అవిశ్వాసంలో నెగ్గేందుకు కాంగ్రెస్ విధ్వంసకాండ. కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఎంపీడీఓ ఆఫీసర్పై దాడి, అద్దాల ధ్వంసం, అవిశ్వాసం విగినట్లు ప్రకటించిన అధికారులు. ఇక పోలీస్ చేతిలో ఏమున్నా కూడా అక్కడ ఏం చేయలేని పరిస్థితి. ఆ వీడియోని ఒకసారి మీకు చూపిస్తాను, ఏ విధంగా అతన్ని లాక్కెళ్తున్నారు అంటే. ఇక ఒక ఆడపిల్ల రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తా అంటే అరే దీన్ని వేసేయండిరా గుంజుకోపోండి అన్నట్టుగా తీసుకొని వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ నినాదాలు మీకు వినిపిస్తాను. గీ ముచ్చట చూడండి. ఇక కదమ్మాయిపా ఏ దంచు వేసుకొని గుంజుండ్రు అన్నట్టుగా లోపల దగ్గర 40 మంది దాకా ఆ కౌన్సిలర్ని పట్టుకొని బలవంతంగా కారులో ఎక్కించి ఆ లంబడి కొడుకుని లేండ్ర లోపల అన్నట్టు మాట్లాడి అలాంటి దుర్భాషల లాంగ్వేజ్ మాట్లాడుకొని లోపలేసి మరీ గుంజుకుంటున్నారు. మరి ఇది ఏ పరిపాలన అనుకోవాలి? రేవంత్ రెడ్డి మీరే చెప్పాలి దీనికి. మరి మీ కార్యకర్తలు ఈ విధంగా చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి ఇంత సోయి లేకుండా ఆ పోలీస్ రంగానికి కూడా ఏం తెలియకుండా అక్కడ నిలబడి మరి దగ్గరగా కిడ్నాప్ చేస్తున్నారు అంటే ఇక ఈ ప్రభుత్వం ఎటువంటి గొప్ప పనులకు దారి తీస్తుందో మీరే ఆలోచించాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ మిగులుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడ లేని మార్పులు ఇక్కడ జరుగుతాయి అన్నాడు. ఆ మార్పు ఏందో కాదు, కేసీఆర్ గత ప్రభుత్వం ఆల్రెడీ మార్పులు తీసుకొచ్చింది, కానీ ఈ ప్రభుత్వం వచ్చేసి ఆ మార్పుల్ని చేర్పేస్తున్నాయి. రాయలసీమగా మారబోతుంది, మారింది ఆల్రెడీ. మాజీ జవాన్ నరికి చంపిళ్ళు, పోలీస్ స్టేషన్లో సూర్యనాయక్ని లాకప్ డెత్ చేసిళ్ళు, ఈరోజు వచ్చేసేమో ఒక కౌన్సిలర్ని గుంజుకుపోయిళ్ళు. ఇవి తెర ముందుకు వచ్చినాయి, తెర వెనక రాని చాలా ఉన్నాయి. కాబట్టి ప్రజలను అష్ట కష్టాలు పెట్టడానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలకు తెలియాలి.